హాయ్ హలో అందరికి నమస్తే. వైసీపీ పార్టీ సోషల్ మీడియా ఎఫెక్ట్తో పులిసీత మరొక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోకి సంబంధించి ఆమె ఏం మాట్లాడారు ఏంటనేది మన వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తానటువంటి హామీలు అమలు చేయకుండా అరాకొర అమలు చేస్తూ ఒక సంవత్సరం ఎగరగొట్టేసి ఏదో సూపర్ 6 సూపర్ సక్సెస్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడం అంశం ఏదైతే ఉందో అది పెద్ద డ్యామేజ్ అయింది. దాని తర్వాత టీడీపీ పార్టీ నాయకులు ఫేక్ లిక్కర్ తయారు చేస్తూ దొరికిపోయినటువంటి విషయం కూడా పెద్ద డ్యామేజ్ అయింది. సో ఈ క్రమంలో పుండు మీద కారం చల్లినట్టుగా పులిసీత వైసీపీ పార్టీ బాధ్యతను మరోసారి గుర్తు చేస్తూ మరిచిపోయినటువంటి విషయాన్ని పాలు పోస్తే పాలు ఎత్తుకోవచ్చు అని ఒక మాట అనేసింది. అయిపోయాయి ప్రజలు కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ ఆ సోషల్ మీడియాని తగలబెట్టేస్తారని చెప్పొచ్చు. ఆ రేంజ్లో మరి రాష్ట్రంలో రోడ్ల యొక్క పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయన్నది మొత్తం తీసి ఆ చరిత్రను తవ్వి మొత్తం సోషల్ మీడియాలో పెట్టి పరదొబ్బారు. ఇది పెట్టిన తర్వాత టీడీపీ పార్టీ నాయకులు కానీ అభిమానులు కానీ క్యాడర్ కానీ మీ ఇంటర్వ్యూలు వద్దు, మీరు ఇచ్చే ఎలివేషన్ వద్దు తల్లి, మీరు ఇట్లా చేయబట్టే ఉన్న పరువు కాస్త పోతా ఉంది. ఆ రోడ్ల గురించి ఎవరు మాట్లాడిన పరిస్థితుల్లో మళ్ళీ మీరు మాట్లాడి ఆ రోడ్ల గురించి మీరు పోయి వైసీపీ వాళ్ళతో పెట్టుకోవాలా, వాళ్ళతో పెట్టుకుంటే ఇట్లే ఉంటుందని చెప్పి కామెంట్స్ చేయడం, ఇంట్లో కూడా సీరియస్ అయ్యారనే ఒక చర్చ నడుస్తుంది. ఎందుకమ్మా పోయి వైసీపీ వాళ్ళతో నీ పని అయితే నువ్వు చేసుకోక అని చెప్పి కామెంట్ చేశారని ఆ క్రమంలో ఒక వీడియో రిలీజ్ అయిందనేటువంటి ఒక చర్చ గట్టిగా జరుగుతూ ఉంది. మరి అసలు ఇప్పటికైనా ఈ వీడియోలోనైనా కనీసం ఏమన్నా ఇక్కడితో సైలెంట్గా ఉంటా అని చెప్పిందా? ఆ కవరింగ్ చూడండి ఎట్లా కవర్ చేస్తూ ఉందో ఒక్కసారి వినండి ఆమె మాటలు. నిన్నటి నుంచి ఏదో ట్రోల్ చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. సో ట్రోల్ కూడా చాలా ఫన్నీగా ఉంది. సో నాకు బాగానే ఉంది. సో ప్రాబ్లం లేదు. నేను నీకు ఫన్నీగా ఉండొచ్చు అమ్మా, టీడీపీ పార్టీకి కూటమికి మండుతోంది. ఇక్కడ ఆ పుండు మీద కారం చల్లేసినావు కదా. అనుకున్న విషయం ఏంటంటే సుమన్ టీవీలో పాలు పోసి పాలు ఎత్తొచ్చు, రోడ్లు అంత అద్భుతంగా ఉన్నాయని ఒక్క మాటను పట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం రోడ్ల మీదకి వచ్చేసారు. సో టైగర్ అంటే ఇది కదా. ఓకే, మీకు ఒక ఎవరు టైగరు? ఆ కవరింగ్లు పాపం ఎట్లా చేసుకుంటుందో నిజంగా. వాళ్ళు నిజంగా మర్చిపోయారు. వైసీపీ వాళ్ళకి మంచి హెల్ప్ చేసావు నువ్వు, మంచి జరిగింది కదా. ఒక్క మాట అనేసరికి వాళ్ళు ఆ సంగతి మర్చిపోయారు, రోడ్ల మీదకి వచ్చేస్తారు. దానివల్ల ఎవరికి లాభం? వైసీపీకి నష్టం జరగలేదు, లాభమే జరిగింది. నష్టం ఎవరికి? మీరు ఏదో ఎలివేషన్ ఇచ్చి మీరు గొప్పలు చెప్పుకునేటువంటి మీ నాయకుడికి మీకు నష్టం జరిగింది కదా. సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ పక్కన పెట్టండి, ప్రజలు కూడా దారుణంగా అసలు మామూలు ట్రోల్ చేయట్లే. చంద్రగిరి నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు మొదట్లో ఉన్నటువంటి సొంత నియోజకవర్గం అంటారు కదా, అక్కడ రోడ్లు చూద్దురా అమ్మ తల్లి, నువ్వు ఎక్కడుంటావో చెప్పు, ఏపీలో ఉంటావా హైదరాబాద్లో ఉంటావా ఎక్కడుంటావో చెప్పు, నేను తీసుకుపోయి మేమే రోడ్లు చూపిస్తామని చెప్తా ఉన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ గుండెల మీద చేసుకొని ఒక మాట చెప్పండి. గత 5 ఏళ్లలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయి మీరు చెప్పండి. నిజం గుండెల మీద చేసుకొని చెప్పాల్సింది ఎవరు? ఎన్ని వీడియోలు చూసిన తర్వాత కూడా ఆధారాలతో సహా ఏ నియోజకవర్గంలో ఏ వార్డులో ఏ సర్కిల్లో ఏ రకంగా ఉందని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ గుండెల మీద చేసుకొని చెప్పండి అని చెప్పి ఎట్లా అడుగుతూ ఉన్నారు? మీరే ప్రామిస్ చేశారు కదా, అది కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు వేస్తామని చెప్పారు. సంక్రాంతి అన్నారు, సంక్రాంతికి ఏమైందని అడుగుతూ ఉన్నారు. ఇంకో సంక్రాంతి పోయింది, ఇంకేమైందని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటమ్మా అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉంటే ఇది కదా చెప్పాల్సింది, గుండె మీద చేసుకొని మనం. ఇంకా చెప్పండి, అబద్ధం ఆడకుండా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎన్ని లారీలు బస్సులు బైక్లు ఆటోలు బోల్తా పడి చాలా మంది ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడ లిస్టు పెట్టొచ్చు కదా, ఏ నియోజకవర్గాలు ఏ ప్రాంతంలో ఏ రోడ్డు బాలేక ఎక్కడ బోల్తా పడింది, ఏది బోల్తా పడింది, ఎంతమంది పోయారు ఏంటనే వివరాలన్నీ పెడితే బాగుంటుంది. చెప్పండి మళ్ళీ ఆ డీటెయిల్స్. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రకంగా జరిగింది అని చెప్పి పెట్టగలరా? ఎట్లా ఉందండి అది 30,000 మంది మిస్ అయ్యారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినట్టే ఉంది. దేనికైనా ఎవిడెన్స్ కావాలి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవిడెన్స్తో మాట్లాడతారు. ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఎవిడెన్స్తో ఉంటుంది, వాళ్ళ సోషల్ మీడియా కూడా ఆధారాలు పెట్టి మాట్లాడతారు. మనం కూడా అది చెప్పాలి కదా, అది చెప్తేనే కదా జనాలకు తెలిసేది. ఇప్పుడు కనిపిస్తూ ఉంది కదా కర్నూలు దగ్గర కావేరీ బస్సు ప్రమాదానికి సంబంధించి, అది దాని గురించి మనం ఏమైనా మాట్లాడుతున్నామా? ఈ దేనివల్ల జరిగిందో చెప్పామా? మద్యం అనే మహమ్మారి ఎంత దారుణం, ఎంతమందిని పొట్టన పెట్టుకుందో చెప్పామా? మద్యం తాగలేదన్నారు, తర్వాత మద్యం తాగిన తర్వాత ఇది లైసెన్స్డ్ మద్యం అని అంటారు. ఇదే విచిత్రం. మరి ఏ రాయితే చెప్పండి, మద్యం తాగారా లేదా, కవర్ చేసే దానిలో వాళ్ళు ఒప్పుకున్నారా లేదా, దాని గురించి మనం మాట్లాడాం. అప్పుడు మాట్లాడినటువంటి మాటలు లేనటువంటి నోర్లు ఇప్పుడు ఎందుకు ఇది చేసి మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి అంత ఇదిగా చేసి చూపిస్తున్నారు ప్రజలకి? మీరు అబద్ధం చెప్పారు కాబట్టి వాళ్ళు వచ్చి చూపిస్తున్నారు. అమ్మ నువ్వు చెప్పింది అబద్ధం తల్లి, ఇది అసలు నిజం అని చెప్తా ఉన్నారు. నోరు లేసినాయి. అప్పుడు మీ నోరు లేచినాయి కదా, ఇప్పుడు కూడా లేస్తున్నాయి కదా, ఇప్పుడు కూడా అడుగుతున్నారు కదా. ఎంతసేపు గతం 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 అనే అంటారు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న
3 సంవత్సరాలు కరోనా 2 ఏళ్ళు పోతే 3 సంవత్సరాలు చేయాల్సిందంతా చేశారు. దానికే మనం రాద్ధాంతం చేసినాం. దాన్ని ప్రతిదీ కరోనాను కూడా రాజకీయం చేసినాం. డాక్టర్ సుధాకరం తీసుకొచ్చినాం, మాస్క్ అన్నాం, దళితుడు అన్నాం, రాజకీయాలు చేసి ఇప్పుడు కూడా వేటాడుతున్నాం. అది మర్చిపోతే ఎట్లా తల్లి? ప్రజలు మోసం చేసే ఇదిలో ఎందుకు అంత దిగజారి మాట్లాడుతున్నారు అనేది నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఎక్కడ కూడా వైసీపీ పార్టీ నాయకులు దిగజారి మాట్లాడింది లేదు. చాలా రెస్పెక్ట్తో పులిసీత గారు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఆ మాట అనడం వల్లే మేము రోడ్ల పరిస్థితి ఏ రకంగా ఉందని అని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నామని చెప్తా ఉన్నారు. వాళ్ళు మంచి పని చేసామని సంతోషపడుతూ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నది ఎవరు? టీడీపీ పార్టీ, జనసేన పార్టీ. ఎందుకు వచ్చిన పంచాయతీలమ్మ ఇంటర్వ్యూలు ఇవి? నీ విషయం నువ్వు మాట్లాడుకోక ఎందుకు చెప్పని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వైసీపీ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా దూషించట్లా. పులిసీత గారు మంచి పని చేశారంటున్నారు. 75 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, పైబడిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం బాగుపడటం కోసం, రాబోయే యువత కోసం, వాళ్ళ యొక్క ఉద్యోగాల కోసం, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళని పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి ఒక సమితి ఏర్పాటు చేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మీకు ఇష్టం వచ్చినట్టు ఆ రోడ్లు అవ్వలేదు, ఇదే గుంటలు పెట్టి వేహనం చేస్తారా? మాట్లాడింది నువ్వే కదా తల్లి. నువ్వు రోడ్ల గురించి అంటేనే వాళ్ళు తీసుకొచ్చినారు కదా, అడగొద్దా? రోడ్లు నిజంగానే బాలేవు కదా, బాలేవు కాబట్టి అడిగారు కదా. అడిగితే అది కూడా తప్ప? రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే కదా. మీరు చెప్పినట్టు రోడ్లు బాగాలేకుంటే యాక్సిడెంట్లు అవుతాయి కదా. అది కూడా తప్పేనా? మీరు ప్రశ్నించిన దాన్ని, మీరు చెప్పిన దాని గురించి ఆన్సర్ ఇస్తే కూడా తప్ప? మీకు సిగ్గనిపించడం లేదు నిజంగా? ఒక పక్క అన్ని పథకాలు, చెప్పిన పథకాలను నెరవేరుస్తూ పోలవరం ఆగలేదు, ఆగిపోయింది, రాజధాని ఆగిపోయింది, వాటికి ఆ పనులన్నీ చేసుకుంటూ ఎక్కడ హామీలు? ఆడబిడ్డ నీదేది? మీకు సంబంధించిందే కదా. ఎక్కడిస్తున్నారు ఆడబిడ్డ నీది? అడిగామా? నిరుద్యోగ భృతి ఏది? మీరు చెప్పిన యువతనే కదా, యువత కోసం ఉన్నారు. యువత ఎక్కడుంది? 25 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? పోలవరం ఎక్కడైపోయింది? ఇప్పుడు రాజధాని ఆగిందా అంటారు. రాజధాని ఏంది? వర్షం పడితే ఆగిపోయిన పరిస్థితి ఉంది కదా. మరి పెట్టుబడులు అంటారు. పెట్టుబడులు ఇప్పుడు మన గూగుల్ డేటా సెంటర్ అన్నారు. అది క్రెడిట్ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వకుండా మీ క్రెడిట్లో వేసుకున్నా సరే, విశాఖలో ఎందుకు ఉంది? అదే అమరావతిలో పెట్టొచ్చు కదా. మీరు తెచ్చుంటే అమరావతికే తీసుకురావచ్చు కదా. అది ఒప్పందం జరిగింది విశాఖకు సంబంధించి కాబట్టి అక్కడ పెట్టినారు. ఎంతటి మాటలకైనా దిగజారిపోయి మాట్లాడుతున్నారే, మీకు ఏమన్నా అనిపిస్తుందా? అసలు మీకు మానవత్వం అనేది లేదు. రాజకీయం చేయాలంటే మరి ఇంత నీచానికి దిగజారి చేయాలా? ఆల్రెడీ వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి 15 మన మానవత్వము, నీచం అనేది గీతాంజలి విషయంలో తెలిసింది కదమ్మా. గీతాంజలి ఇల్లు ఇచ్చినారని చెప్పి సంతోషపడితే ఎంత టార్చర్ పెట్టినాం, ఎన్ని బూతులు మాట్లాడినాం. చివరికి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి మనమే కారణమైనాం. అప్పుడు మాట్లాడలేదు ఎందుకు? దాని గురించి చెప్పాము 16 నెలలు అవుతుంది. ఆల్రెడీ 75% అయిపోయింది రోడ్డు నిర్మాణం చేయడం. ఇంకా ఉంటుంది, చేస్తారు కూడా. దాన్ని ఏదో 70% అయిపోయిందంట నిర్మాణం. ఎక్కడైపోయిందో మరి అది చూపించవచ్చు కదా. వైసీపీ వాళ్ళు కాలేదు అంటున్నారు, మీరు అయిందని మీరు చూపెట్టండి. శాసనం వల్ల కాబట్టి మీ మాటలకి ఈ ప్రజలు మోసపోయే వాళ్ళు అసలుకే కాదు, మీకన్నా ఇంకా తెలివైన వాళ్ళు ప్రజలకి ఏం చేయాలి, ఏమందుతుంది, ఎట్లా అదే ప్రజలు అదే చెప్తున్నారమ్మా. మోసపోయినాం మేమని బాధపడుతూ మా రోడ్లు ఇవ్వని చెప్పి పెడతా ఉన్నారు. డక్క ముఖ్య మాటలు చెప్తే వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. ఇప్పటికైనా మారి ఏదైతే ప్రభుత్వం మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుందో దాంట్లో కూడా మీరు కూడా ఒక చేయి వేసి ముందుకు సాగించాలి తప్పితే అందరూ కష్టపడేది రాజకీయంలోకి వచ్చింది, అందరూ కష్టపడేది ప్రజల యొక్క శ్రేయస్సు కొరకే. మీరు అది గ్రహిస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు, ఇలాంటి చెప్పే వాళ్ళు ట్రోల్ అస్సలు చేయరు. ఓకే, మేము అలాగే చేస్తాం, మా తత్వం ఇంతేనంటే మీ ఇష్టం, అది మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాను. సో మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం మంచిగా మాట్లాడండి. రాజకీయం చేయాలి, ప్రజల దృష్టిలో మీ యొక్క మంచి మన్నన పొందాలి అని అంటే ఈ రూట్. అదే తల్లి, ప్రజల మన్నన పొందడానికే మీరు ఇస్తున్న హామీలు ఇవ్వలేదని చెప్పి ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నారు. ప్రజల మన్నన పొందడం కోసమే, ప్రజల కోసమే చేస్తున్నారు కదా. ప్రజల తరఫున మీరు ప్రశ్నించట్లేదు కాబట్టి, కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగిందన్నారు, కలగలేదు కాబట్టి టీడీపీ లీడర్ ఏం చేస్తారో మనం చూస్తాం కదా. తునిలో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి, కల్తీ మద్యం తయారు చేస్తున్నారు కాబట్టి వాటి తరఫున ప్రశ్నిస్తున్నారమ్మా. దాన్ని కూడా తప్పంటే ఎట్లా? మనం ఇప్పుడే కాదు, రానున్న 29లో కూడా కూటమి ప్రభుత్వమే వస్తుంది. ఆ తర్వాత కూడా కూటమి ప్రభుత్వమే గెలిపించుకుంటే ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా చేస్తారు బాబు గారు. ఆ నమ్మకం మాకు ఉంది, మీకు కూడా చాలా మందికి ఉంది. సో కాబట్టి ఎవరైనా మనసును నొప్పించి ఉంటే ఖచ్చితంగా క్షమించండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ మనసు నొప్పించుంటే క్షమించండి అంటే ఎవరిని?
టీడీపీ పార్టీ అభిమానుల మనసులో నొప్పించారు, జనసేన పార్టీ కూటమికి సంబంధించిన వాళ్ళ మనసులో నొప్పించారు ఆ ఒక్క మాట మాట్లాడడం ద్వారా. ఓకే, ఇప్పుడు ప్రజలు అంటున్నారు కదా, ప్రజలు ఇంకో వీడియో కూడా పెట్టారు చూడండి. మీరు ఈ రకంగానే చెప్తా ఉంటారు, ఇటు చూడండి ఒకసారి, ఇది చూడండి, ఈ గుంతలు, ఈ రోడ్లు, ఈ రకంగా ఆదోని దగ్గర అంట, మార్కెట్ దగ్గర ఎక్కడో అని చెప్పి అక్కడ డీటెయిల్స్ కూడా పెట్టారు దీనికి. ఇది రోడ్ల యొక్క పరిస్థితి. వీటి గురించే ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. వీటి గురించే వైసీపీ వాళ్ళు కూడా మీరు చెప్పిన విషయాన్నే నిజంగా పులిసీత గారు చెప్పారు కదా, పాలు పోస్తే ఎత్తుకోవచ్చు అంటారు, నిజంగా అట్లా ఉందా లేదని టెస్ట్ చేశారు. లేదు, పాలు పోస్తే టీ అవుతుంది అంటున్నారు. రోడ్లు చూస్తేనేమో ఏమంటారు, స్విమ్మింగ్ పూల్ లాగా, చేపల చెరువులాగా, రొయ్యల చెరువులాగా అనిపిస్తున్నాయని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను చెప్పే ప్రయత్నం చేస్తాం. నిజాలు మాత్రమే మాట్లాడారు, అబద్ధాలు చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు చూపించిన లొకేషన్స్ వాటన్నింటి దగ్గరికి మీరు వెళ్ళండి, నిజంగా అది అబద్ధమానికి ఇది అబద్ధం అని చెప్పి ప్రూవ్ చేయండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మీరు 2029లో గెలవచ్చు, ఆ తర్వాత గెలవచ్చు, ఆ తర్వాత కూడా గెలవచ్చు. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. పులిసీత మాట్లాడిన మాటలతో మీరు ఏకీభవిస్తారా? నిజంగానే రోడ్లు అద్భుతంగా ఉన్నాయా? మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి? వాటికి సంబంధించి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.